క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవనికిని తెలియకుండవలెనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయెను. దేవుని వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులను పరిచయులను వారి యొక్క వేషధారణ జీవితాన్ని ఎక్స్పోజ్ చేసిన తర్వాత, బహిర్గతం చేసిన తర్వాత యేసయ్య అక్కడి నుంచి లేచి తూరు సీదోనులన్న ప్రాంతంలోనికి వెళ్ళిపోయారు. ఇది గలిలయకు దాదాపు 35 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇంచుమించుగా ఒక 55 కిలోమీటర్లు, 50-60 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం ఆయన ప్రయాణమై వెళ్ళిపోయారు. ఈ ప్రాంతము తూరు సీదోను అన్న ప్రాంతం మనం ఆదికాండము 10:19లోను, 49:13లోను, యెహోషువ 11:8లోను, రాజుల మొదటి గ్రంథము 17:9 వచనంలో దీని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని అటు వెళ్ళిపోయారు? 50 మైళ్ళ దూరం వెళ్ళిపోవాల్సినంత అవసరత ఏముంది అని అంటే, ఒకసారి జరిగిన సంఘటనలన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది శిష్యులు ఆయన్ని తిరస్కరించి వెళ్ళిపోతారు. యోహాను సువార్తలో చూస్తాము, మత్తయి సువార్తలో చూస్తాం. వారి సొంత ఇంటి వారు ఆయన్ని కాదంటారు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం. యూదుల మత నాయకులు యేసుకు వ్యతిరేకంగా తయారై ఆయన చంపాలని చూస్తూ ఉంటారు. హేరోదు రాజు కూడా యేసు ప్రభువారిని బాప్తిసమిచ్చి యోహానుగా భ్రమించి ఆయన కూడా చంపాలి అన్న ప్రణాళికతో వాళ్ళందరూ ఉంటారు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు మానవ అవతారంలో ఉన్నారు కాబట్టి మానవ పద్ధతి ప్రకారము ఆయన కాస్త రెస్ట్ తీసుకోవాలి. అవుట్ ఆఫ్ హిస్ హెక్టిక్ బిజీ షెడ్యూల్ శారీరక శ్రమ, మానసిక శ్రమ కూడా ఆయనకి ఎక్కువ అయిపోయింది. ఇంక కొద్ది దినాల్లో, మరికొద్ది నెలల్లో తన యొక్క శిలువ మరణం దగ్గర పడుతుంది. ఇంకా శిష్యులు చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. మనం చూసాం, మీరు ఇంకా తెలివి తక్కువ వారిలాగా ఉన్నారు, గ్రహించలేకుండా ఉన్నారా అన్న మాటను, అవివేకులై ఉన్నారా అని ప్రభువు అడుగుతారు కదా శిష్యుల్ని. అంటే ఆయన మరణ దినము సమీపిస్తుంది. ఆయనకి వ్యతిరేకంగా అన్ని పరిస్థితులు సిద్ధమవుతున్నాయి. కానీ శిష్యులు మాత్రం ఇంకా ఆయన గూర్చిన సత్యాలు తెలుసుకోలేకపోతున్నారు. మరి వారే కదా ఆయన పునరుద్ధానుడైన తర్వాత లోకమంతటికి సువార్త ప్రకటించవలసిన వారు. వారేమో ఇంకా చాలా విషయాలు గ్రహించవలసిన స్థితిలో ఉన్నారు. అందుకే కాస్త ఆయనకి బడలిక
ప్లస్ శిష్యులకు కాస్త ఏకాంతంగా కొన్ని సత్యాలు చెప్పుటకు ఆ ప్రాంతాన్ని దగ్గర ప్రాంతాల్లోకి వెళ్తుంటే అందరూ గుర్తుపట్టేస్తున్నారని యేసయ్య దాదాపు 50-60 మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతానికి ఆయన వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తూరు సీదోను ప్రాంతంలో కూడా ఆయన గుర్తించేశారు. ఆయన మరుగై ఉండలేదు. ఏంటి 50-60 మైళ్ళ దూరం, కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు వాళ్ళకి ఎట్లా తెలిసింది అంత దూరంలో? అసలు వాళ్ళకి యేసు ప్రభువాని గురించి ఎట్లా తెలిసిద్ది అని అంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక దగ్గర ఉంటుంది. తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులుగా జనసమూహం వచ్చినట్టుగా మనం చూస్తాం. సో తూరు సీదోను ప్రాంతవాసులు కూడా వచ్చారు యేసయ్యని దెయ్యములు పట్టి వెళ్ళగొడుతున్నాడని తెలుసుకొని. కాబట్టి మరి వారికి యేసయ్యని గురించిన సమాచారం ఉంది. ఎప్పుడైతే యేసయ్య వారి ప్రాంతానికి వచ్చాడో మళ్ళీ కుప్పలు తెప్పలుగా యేసు ప్రభు వారి దగ్గరికి స్వస్థతను అందుకోవటానికి రావటం మనం చూస్తాం. యేసు ప్రభు వారందరికీ మళ్ళీ ఉపచర్య చేయటం తర్వాత రోజుల్లో మనం చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అని అంటే ఆయన రాకడ ఆలస్యం అయిపోవటానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ నాకెందుకో ఈ వాక్య భాగం చదివిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం ఇంకా ఆయన అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారేమో అన్నది నా ఆలోచన. మనము ఆయన సరిగా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. మన దినములేమో దగ్గర పడుతున్నాయి. ఆయన రాకడే సమయం దగ్గర పడుతుంది. ఇంకా ఆయన గురించి పూర్తి అవగాహన లేనటువంటి క్రైస్తవ్య లోకం. నేను ఈ మధ్యకాలం సమయంలో నేను గమనించిన విషయం ఏంటంటే క్రైస్తవులలో 90% మంది బైబిల్ చదవరు. వారు కేవలం వాక్యం వినటానికి ఇష్టపడతారు కానీ బైబిల్ చదవటానికి దాంట్లో ఉన్న సత్యాలను తెలుసుకోవటానికి ఇష్టపడరు. దానివల్లే వస్తున్న సమస్యలు లేనిపోని అన్నీ సృష్టించుకొని ఉన్నాయి లేని ఉన్నట్టుగా అనవసరమైన మతాచారాలు దేవుని పేరు చెప్పుకొని పిచ్చి వ్యవహారాలు చేస్తూ మనం కాలము వెళ్ళబుచ్చుతున్నాం. శిష్యులు కూడా అలాగే ఉన్నారు. అందుకే కాస్త వారిని ఏకాంతంగా తీసుకెళ్ళి సిద్ధపరుద్దాం అనుకునే లోపు ఆయన ఎక్కడికి వెళ్ళినా సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన ప్రభు, ఆయన అడుగుజాడలు తెలియకుండా ఉండవు కదా. తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఏం జరిగింది అన్నది రేపు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పునినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.